హల్లెలూయా! దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని వాక్యం ధ్యానించుకుందాం. నిర్గమకాండము 37వ అధ్యాయము. మరియు బెసలేలు తుమ్మకర్రతో ఆ మందసమును చేసెను. బెసలేలు దాని పొడుగు రెండు మూరలన్నర, దాని వెడల్పు మూరెడున్నర, దాని ఎత్తు మూరెడున్నర. అయితే ఈ యొక్క మందిరం యొక్క విశేషమైన స్పష్టత, మందసం యొక్క విశేషమైనటువంటి స్పష్టత దేవుడిక్కడ రాయించడం జరిగింది. ఆమేన్. హల్లెలూయా! లోపలను వెలుపలను దానికి మేలిమి బంగారు రేకు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేసెను. దానికి 4 బంగారు ఉంగరములను పోసి ఒక ప్రక్కను రెండు ఉంగరములను, ఎదుటి ప్రక్కను 2 ఉంగరములుండునట్లు దాని 4 కాళ్ళకు వాటిని తగిలించెను. మరియు అతడు తుమ్మకర్రతో మూతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి మందసమును మోయుటకు దాని ప్రక్కల మీద ఉంగరములలో ఆ మూతకర్రలను చొనిపెను. మరియు అతడు మేలిమి బంగారుతో కరుణాపీఠము చేసెను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు మూరెడున్నర. మరియు 2 బంగారు కేరూబులను చేసెను. కరుణాపీఠం యొక్క 2 కొనలను వాటికి నకిసికి పనిగా చేసెను. ఒక్కొక్క కొనను, ఒక్కొక్క కేరూబును కరుణాపీఠముతో ఏకాండముగా దాని 2 కొనల మీద కేరూబులను చేసెను. ఆ కేరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పెను. కేరూబుల ముఖములు అంటే దేవదూతల యొక్క ముఖములు, ఆ యొక్క కేరూబులు ఒక దానికి ఒకటి ఎదురుగా ఉండెను. వాటి ముఖములు కరుణాపీఠము వైపుగా ఉండెను. మరియు అతడు తుమ్మకర్రతో బల్లను చేసెను. దాని పొడుగు 2 మూరలు, దాని వెడల్పు మూరెడు, దాని ఎత్తు మూరెడున్నర. అతడు దానికి మేలిమి బంగారు రేకు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేసెను. హల్లెలూయా! దానికి చుట్టూ బెత్తెడు బద్దె చేసి దాని బద్దె పైన చుట్టూ బంగారు జవను చేసెను. దానికి 4 బంగారు ఉంగరములను పూతపోసి దాని 4 కాళ్ళకుండిన 4 మూలల యందు ఆ ఉంగరములను వేసెను. బల్లను మోయుటకు మూతకర్రలుండు ఆ ఉంగరములు దాని బద్దెకు సమీపముగా ఉండెను. బల్లను మోయుటకు తుమ్మకర్రతో మూతకర్రలను చేసి వాటికి బంగారు రేకులు పొదిగించెను. మరియు అతడు బల్ల మీద నుండి దాని ఉపకరణములను అనగా దాని గంగాలమును, దాని ధూప కలశములను, దాని గిన్నెలను, తర్పణము చేయుటకు దాని పాత్రలను మేలిమి బంగారుతో చేసెను. హల్లెలూయా! అతడు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేసెను. ఆ దీపవృక్షమును, దాని ప్రాకాండమును, దాని కొమ్మను నకిసికి పనిగా చేసెను. దాని కలశములు, మొగ్గలు, పువ్వులు ఏకాండమైనవి. దీపవృక్షము యొక్క ఇరుప్రక్కల నుండి 3 కొమ్మలు, అట్లు దాని ప్రక్కల నుంచి 6 కొమ్మలు బయలుదేరినవి. ఒక కొమ్మలో మొగ్గలు పువ్వులు గల బాదము రూపమైన 3 కలశములు, రెండవ కొమ్మలో మొగ్గలు పువ్వులు గల బాదము రూపమైన 3 కలశములు. అట్లు దీపవృక్షం నుండి బయలుదేరిన 6 కొమ్మలకు ఉండెను. మరియు దీపవృక్షమందు దాని మొగ్గలు, దాని పువ్వులు గల బాదము రూపమైన 4 కలశములుండెను. దీపవృక్షము నుండి బయలుదేరు 6 కొమ్మలలో 2 కొమ్మల క్రింద ఏకాండమైన మొగ్గయు ఉండెను. వాటి కొమ్మలు ఏకాండమైనవి. అదంతయు ఏకాండమైనదై మేలిమి బంగారుతో నకిసికి పనిగా చేయబడెను. మరియు అతడు దాని 7 ప్రదీపములను, దాని కత్తెరను, దాని పట్టు కారును, దాని కత్తెర చిప్పను మేలిమి బంగారుతో చేసెను. దాని ఉపకరణములన్నిటినీ 40 వీసెల మేలిమి బంగారుతో చేసెను. మరియు అతడు తుమ్మకర్రతో ధూప వేదికను చేసెను. దాని పొడుగు మూరెడు, దాని వెడల్పు మూరెడు, అది చచ్చౌకముగా ఉండెను.
దాని ఎత్తు 2 మూరలు, దాని కొమ్మలు ఏకాండమైనవి. దానికి అనగా దాని కప్పుకును, దాని 4 ప్రక్కలకును, దాని కొమ్మలకును మేలిమి బంగారు రేకులు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేసెను. దాని మోయు మోతకర్రలకు స్థలములుగా దానికి 2 ఉంగరములను బంగారుతో చేసి దాని 2 ప్రక్కలయందు, దాని 2 మూలలయందు, దాని జవకు దిగువను వాటిని వేసెను. దాని మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకులను తాపెను. అతడు పరిశుద్ధమైన అభిషేక తైలమును, స్వచ్ఛమైన పరిమళ ధూప ద్రవ్యమును, ద్రవ్యముల మెలకుని చేత చేయించెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. విన్నవారిని, వారి కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఎల్లవేళల ప్రార్థనయందు మనని దేవుడు దీవించునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.